అలాగా? అవునమ్మా. ఊరందరి ముందు ఉత్తముడుగా నటిస్తూ ఎన్నో అమాయక జీవితాలను మట్టిపాలు చేసిన ఆ నీచుడి మీద పగ తీర్చుకుంటానని శపథం కూడా చేశాను. ఉండమ్మా. సుమతి, మీ కుటుంబాన్ని నాశనం చేసిన శశిభూషణ్ ఇందులో ఉన్నాడేమో చూడమ్మా. అవునమ్మా, ఈ పాపాత్ముడే. సుమతి, భాస్కర్, నువ్వెప్పుడు వచ్చావు? నా మాట సరే. నాన్నగారి ఫోటో చూసి ఈ సుమతి అందాన్ని మాట్లాడుతుందేమిటి? ఇతడే మీ నాన్న. భయపడకమ్మా, వారే భాస్కర్ తండ్రి. నీ కుటుంబాన్ని నాశనం చేసింది మాత్రం వారు కాదు, భాస్కర్ పినతండ్రి. పినతండ్రి? ఏమిటమ్మా వింతగా మాట్లాడుతున్నావు? అవును నాయన, నువ్వు సాధారణ కుటుంబంలో పుట్టలేదు, సంపన్న కుటుంబంలోనే పుట్టావు. నీ నాన్నగారిని ఊరంతా దైవంలాగా పూజించేవారు. అటువంటి వారికి నాగభూషణం అని తమ్ముడు ఉండేవారు. వాళ్ళిద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలాగా ఉండేవారు. అంతేకాదు, గొంతుకులు కూడా తేడా లేదు. నీ చిన్న నాస్తిలో భాగం పంచుకుని వెళ్ళిపోయాడు. దుర్వ్యసనాలకు లోని సర్వనాశనం అయిపోయాడు. అయ్యో, తోడబుట్టిన తమ్ముడు పాడైపోయాడు అన్న జాలితో మీ నాన్నగారు మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇలాగుండగా ఒకనాడు వ్యాపార రీత్యా ఇద్దరూ కలిసి రంగూలు బయలుదేరారు. లక్ష్మి, లక్ష్మి వస్తున్నాట. వారు బయలుదేరే వేళయింది. లోపలేం చేస్తున్నావమ్మా? ప్రయాణంలో తినడానికి పలహారం తయారు చేస్తున్నాను అక్కయ్య. ఏంటి, నువ్వా? నీకెన్నిసార్లు చెప్పానమ్మా వంటింట్లోకి వెళ్ళొద్దని. పట్టి మనిషివి కూడా కాదు. రంగయ్య, ఇక్కడే ఉన్నానమ్మా. ఆలయం నుంచి తెచ్చిన శ్రీతూర్ను 5 పెట్లో పెట్టమన్నాను, పెట్టావా? అయ్యో, నా తెలివి తెల్లారినట్టే ఉంది. అదొక్కటే మర్చిపోయానమ్మా. పద్మ సంస్థాపనార్థాయ సంభవామి. బాబు, నీకు ఊరు నుంచి ఏమంటావురా? నాకు ఏనుగు బొమ్మ కావాలి. ఏనుగు బొమ్మనా? తప్పకుండా తీసుకొస్తాను. అమ్మా అమ్మా, నీకేం కావాలో నాన్నగారితో చెప్పు, తీసుకొస్తారు. కోటేశ్వరులయ్యింది కూడా మీ నాన్నగారు యంత్రాలను పెళ్లి చేసుకుని అంతులేని వెలుగును ప్రసాదించారు. అంతకంటే నాకేం కావాలి బాబు? అన్నపూర్ణ, నేను డబ్బులో కోటీశ్వరుని కావచ్చు, కానీ గుణంలో నువ్వు నాకంటే కోటీశ్వరుడు. నీ ప్రేమానురాగాల ముందు నా డబ్బెంత చెప్పు. ప్రియమైన నాగభూషణానికి, నర్సు శారదను నువ్వే బలాత్కరించి హత్య చేశావన్న విషయం పోలీసులకు తెలిసిపోయింది. నీ కోసం వాళ్ళని చోట్ల గాలిస్తున్నారు. ఏ క్షణంలోనైనా వాళ్ళక్కడికి రావచ్చు. అక్కడి నుండి ఏమిటండి ఇది? ఊరికెళ్ళే ముందు కూడా తీసుకోవాలా? లక్ష్మి, నువ్వు లేకపోయినా బ్రతకగలను గాని ఇది లేకపోతే మాత్రం బ్రతకలేను. సరేలేండి, బావగారు ఎదురు చూస్తూ ఉంటారు. బయలుదేరండి. ఎందుకైనా మంచిది మీరు వారికి కాస్త దూరంగా నిలబడి మాట్లాడండి. అన్నయ్య చాలా మంచివాడు లక్ష్మి. ఒకవేళ నేను తాగానని తెలుసుకున్నా బయటపడాడు, బయట పెట్టడు. అలాంటి అన్నగారికి ఇలాంటి తమ్ముడా? ప్రపంచం తీరేంత లక్ష్మి. ఒకడు ఉత్తర ధ్రువం అయితే రెండో వాడు దక్షిణ ధ్రువం. సరే సరే, చాలండి, టైం అయిందిలేండి. అన్నపూర్ణ, నా ప్రయాణం జయప్రదం కావాలని భగవంతుని కోరుకుంటూ నీ చేతితో రూపాయి. అందరి మేలు కోరే మిమ్మల్ని ఆ భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అదిగో మరిది గారు వస్తున్నారు. ఇది మీకు దేవుడిచ్చిన వరమమ్మ గారు. ఎవరు వస్తున్నారో అడుగులు తప్పుడు మీరు తక్కువ చెప్పేస్తారు. నేను రెడీ, బయలుదేరదామా? ఈ పాడు త్రావు నువ్వు ఇంకా మానలేదా? నీ మీద ఉంటున్నాయా? నువ్వు చెప్పినప్పటి నుంచి ఒక్క చుక్క కూడా ముట్టుకోవడం లేదు. చూడు తమ్ముడు, త్రాగుడు వల్ల ఆరోగ్యం చెడి ఒళ్ళు దెబ్బతింటుంది. కానీ తప్పుడు ప్రమాణాలు చేస్తే హృదయమే దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతిన్నా పర్వాలేదు, హృదయం దెబ్బతినకూడదు. సరే సర్లే, లక్ష్మితో చెప్పి బయలుదేరు. మీకు ఇష్టమని చేపలు ఎప్పుడు చేసి క్యారియర్లో పెట్టాను.
మర్చిపోకుండా తినండి. అదేంటమ్మా, నేను నీచుకూర తినను కదా. మీకు కాదండి, వారికి. మీకు ప్రత్యేకంగా కాయగూరలు వండి పెట్టాను. మంచిదమ్మా. వస్తాను అన్నపూర్ణ. వస్తాను బాబు. రంగయ్య, నేను తిరిగి రావడానికి కనీసం ఒక నెలైనా పట్టొచ్చు. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే. వస్తాను అన్నపూర్ణ. బాబు. నెలలో తిరిగి వస్తామని చెప్పి వెళ్ళిన వాళ్ళు 2 నెలలైనా తిరిగి రాలేదు. కనీసం ఒక ఉత్తరమైనా రాయలేదు. వాళ్ళ రాక కోసం మీ పిన్ని నేను అనుక్షణం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. వచ్చారా? లక్ష్మి, లక్ష్మి! ఏమిటయ్యా వచ్చేసారమ్మా? మీ బావగారు మర్దిగారు వచ్చేసారు. రండి రండి. అక్కడ ఇన్నాళ్ళు ఉండిపోయారే, వెళ్ళిన పని మనకి అనుకూలంగా జరిగిందా? ఏమండి మాట్లాడరే? బావగారు, మీ తమ్ముడు గారు ఏది? చెప్పటానికి నోరు రావటం లేదు లక్ష్మి. దేవుడు మనకు తీవ్ర అన్యాయం చేశాడు. మేము కొత్త ఎస్టేట్ లో ఉండగా అకస్మాత్తుగా తమ్ముడికి అమ్మవారు పోసి మనకు దక్కకుండా పోయాడు. ఊరుకో లక్ష్మి. విధివ్రాతను ఎవరు తప్పించగలరు? వాడికి మనకు రుణం తీరిపోయింది. ఈ పరిస్థితుల్లో కాస్త ధైర్యంగా ఉండాలి. బావగారు, మీరు మాకు సెలవు ఇప్పిస్తే. బావగారు, లక్ష్మిని పుట్టింటికి పంపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ సాంప్రదాయం ప్రకారం మీరు అడుగుతున్నారు కనుక తప్పదు. పుట్టింట్లోనైనా లక్ష్మికి మనశ్శాంతి దొరికితే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. లక్ష్మి, టైం అవుతుంది, బయలుదేరదాం రామ్మా. అలా అనకూడదు లక్ష్మి. వెళ్ళొస్తాను అన్నాడు. ఈ ఇల్లు నీదే. ఇక్కడ నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నువ్వు పూడు పోసుకున్న సమయానికి అన్నపూర్ణ నేను వస్తాం. వెళ్ళిరా లక్ష్మి. లేదండి, మీ తమ్ముడికి జరిగిన అన్యాయం తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ సంగతి పదే పదే నాకు గుర్తు చేయొద్దు. అది తలుచుకుంటే నా గుండె బద్దలైపోతుంది. ఏమిటండి ఇది? అది మన ఎస్టేట్ మేనేజర్ మూర్తి వచ్చి వెళ్ళాడు. బహుశా సిగరెట్ ఆర్పకుండా పారేసుకుంటాడు. మూర్తి వచ్చాడా? మద్రాసు వెళ్ళాడని మీరేగా పొద్దున చెప్పారు. వెళ్ళిన వాడు మళ్ళా రాకూడదు ఏమిటి? ఏమిటి అర్థం పర్థం లేని ప్రశ్నలు? మీరేదో చికాగ్గా ఉన్నట్టున్నారు. ఈ గ్లాస్ లో ఏముంది? ఏముందో చెప్పేదాకా నేనేమను. ఏమండి, భగవంతుడు నాకు చూపు ఇవ్వకపోయినా జ్ఞానం ఇచ్చాడు. ఇందులో ఉంది మధువు కదా, చెప్పండి. అవును, మధ్య తమ్ముడు పోయిన దగ్గర నుంచి నాకు మతి పాడైపోయింది. అందుకని తాగుతున్నాను. అడుగుల చప్పుడుతో నా భర్త ఎవరో నేను తెలుసుకోగలను. నన్ను నువ్వు మోసం చేయలేవు. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నా భర్త ఎన్నడూ తాగడు. నీ నడక బట్టి నువ్వెవరో తెలుసుకున్నాను.
ఏం తెలుసుకున్నావు? నువ్వు నాగభూషణాన్ని చెప్పు, నిజం చెప్పు. నా భర్తలు ఏం చేశావు? మా సఫాయించడానికి నువ్వేదో పుట్టమన్నావు. చెప్పు, నిజం చెప్పు. వారిని చేశావు. అన్నప్పుడు ఏమిటో మాట? నీకేమన్నా మతిపోయిందా? నేను నీ భర్తను, శశిభూషణాన్ని. ఆగు, నన్ను తాకు. అడుగు ముందుకు వేసే ఆ జాగ్రత్త. చెప్పు, నా దేవుణ్ణి ఏం చేశావు? చెప్పు. లేదా లేదా ఇప్పుడే నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. చెప్పు. తక్షణం పోలీసులకు ఫోన్ చేయించు. వీడి చేతికి సంఖ్యలు వేయించు. వీడు నా భర్త కాదు రంగయ్య, వీడు నాగభూషణుడు. అమ్మా, ఏమిటమ్మా మీరనేది? మీరు మన పెద్దయ్య గారమ్మా? అయ్యో కాదు రంగయ్య, కాదు. ముమ్మాటికి కాదు. నా మాట నమ్ము. భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు రంగయ్య. తమ్ముడు పోయిన దగ్గర నుంచి అన్నపూర్ణకు మతి చెల్లించింది. నేను తన భర్తనే కాదంటుంది. పిచ్చిదానిలాగా ఏదేదో మాట్లాడుతుంది. రంగయ్య, వీడి మాట నమ్మకు. నాకు పిచ్చి లేదు. మన స్థితిలో ఉండే మాట్లాడుతున్నాను. ఈ విశ్వాసఘాతకుడు నా భర్తలా నటించి మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు రంగయ్య. పూర్ణ ఊరుకో. చచ్చిపోయి నాగభూషణం తిరిగి వస్తాడా? రంగయ్య, అర్జెంటుగా వెళ్ళి మన డాక్టర్ని తీసుకురా. రంగయ్య, వెళ్ళొద్దు రంగయ్య, వెళ్ళొద్దు. నా మాట నమ్ము. నాకు పిచ్చి లేదు రంగయ్య. వీడి తగ్గప్పుడు నాటుకు. వీడు 100కి 100 నాగభూషణుడు. నా భర్తని చంపేశాడు. నా మాంగళ్యం బలి తీసుకున్నాడు రంగయ్య. ఆ విధంగా దుర్మార్గుడు నన్ను పిచ్చిదానిగా చిత్రించాడు. ఏ క్షణంలోనైనా నాకు నా బిడ్డకు ప్రాణాపాయం జరుగుతుందనే భయంతో రంగయ్యే మమ్మల్ని రహస్యంగా ఈ ఊరు తీసుకొచ్చాడమ్మా. ఒళ్ళు తెలియని పిచ్చిలో మీరు బిడ్డతో పాటు ఎక్కడికో వెళ్ళిపోయారని ఊరందరూ అనుకుంటున్నారమ్మా. విన్నానమ్మా, విన్నాను. ఆ దుర్మార్గుడే ఊరందరికీ చెప్పుకుంటాడు. అబ్బా, ఇంత భయంకరమైన నిజాన్ని ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదమ్మా? ఎలా చెప్పరు బాబు? వాడే మీ నాన్నగారని లోకమంతా నమ్మింది. వాడే నాగభూషణం అని నిరూపించడానికి మన దగ్గర ఏ ఆధారాలు లేవు బాబు. అంతేకాకుండా ఏ క్షణంలో ఆ దుర్మార్గుడి వల్ల నీకు ఏ ఆపద కలుగుతుందో అన్న భయంతో నిప్పులాంటి రహస్యాన్ని ఇంతకాలం నా గుండెల్లో దాచుకున్నాను బాబు. నాన్నగారిని చంపిన ఆ హంతకుడు ప్రాణాలతో ఉండటానికి బింది. ఆవేశపడకండి. వాడు మీ నాన్నగారిని మాత్రమే కాదు, మా నాన్నను కూడా బలి తీసుకున్నాడు. అవమానం భరించలేక మా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఇన్నాళ్ళు అనుకున్నాను. కాని అది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్యే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కుట్రను కుట్రతోనే సాధించాలి.